బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో జరిగిన 3వ టెస్ట్ మ్యాచ్ అందరూ ఊహించిన విధంగానే డ్రాగా ముగిసినప్పటికీ ఊహించని డ్రామా అయితే జరిగింది. ఫలితం రాబట్టడం కోసం ఆస్ట్రేలియా గట్టి ప్రయత్నమే చేసింది. ఇండియా కూడా తగ్గేదేలే అని సై అంటే సై అని అంది. కానీ వీరిద్దరి సవాల్పైన వరుణుడు నీళ్లు పోశాడు. చివరి రోజు కేవలం 24 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కావడంతో ఈ మ్యాచ్ డ్రా కాక తప్పలేదు. చాన్నాళ్ల తర్వాత ఇండియా ఆడినటువంటి ఒక టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సంవత్సరంన్నర క్రితం అంటే 2023 జూలైలో వెస్టిండీస్తో జరిగినటువంటి 2వ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అప్పుడు కూడా వర్షం వల్లనే మ్యాచ్ డ్రాగా ముగిసింది. వాస్తవానికి ఈ మధ్యకాలంలో టెస్ట్ మ్యాచ్లలో దాదాపు అన్ని టెస్ట్ మ్యాచ్లలో రిజల్ట్ వస్తుంది. డ్రాగా ముగియటం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్లు చాలా వరకు డ్రా అయ్యేటివి. ఇంకా చెప్పాలంటే 1930s 40s ఆ టైంలో ఒక టెస్ట్ మ్యాచ్ 6 రోజుల పాటు జరిగేది. అప్పుడు కూడా చాలా వరకు డ్రానే అయ్యేటివి. ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్లను 5 రోజులకు కుదించారు. అప్పటికి కూడా చాలా మ్యాచ్లు డ్రాగానే ముగిసేటివి. అయితే ఎప్పుడైతే ఈ క్రికెట్లో వన్డే ఫార్మేట్ వచ్చిందో వేగంగా ఆడటము, వికెట్లను కోల్పోవటము, దాంతో టెస్ట్ మ్యాచ్లో కూడా అంటే దాని ప్రభావం టెస్ట్ మ్యాచ్లో కూడా ఉంటుంది కదా. ఎందుకంటే అటు టెస్టుల్లో అయినా ఇటు వన్డేలలో అయినా దాదాపుగా వాళ్ళే ఆడేది కాబట్టి ఆ ప్రభావంతో టెస్టులలో కూడా వికెట్లు కోల్పోవటము, ఆ విధంగా టెస్ట్ మ్యాచ్లలో కూడా రిజల్ట్ రావడం అనేది స్టార్ట్ అయింది. అయినప్పటికీ 1990s 2000 2010 వరకు కూడా ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు డ్రా అయ్యేటివి. ఒకప్పుడు ఒక సిరీస్లో 5 టెస్ట్ మ్యాచ్లు జరిగితే 5 టెస్ట్ మ్యాచ్లు కూడా డ్రాగా ముగిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే T20 ఫార్మేట్ అనేది వచ్చిందో క్రికెటర్లు ఫాస్ట్గా ఆడటము, ఫాస్ట్గా వికెట్లు కోల్పోవటం, అంటే క్రికెట్లో వేగం పెరిగింది. దాంతో ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ 2010 తర్వాత టెస్ట్ క్రికెట్లో డ్రా కావటం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతున్నటువంటి సంఘటన. అది కూడా ఏంటంటే ఈ వర్షం వల్ల వరుణుడు అడ్డం రావటము, మ్యాచ్ పూర్తిగా సాగకపోవడంతో డ్రాగా ఇప్పుడు ఇది మన ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్ వర్షం వల్లనే కదా డ్రా అయింది. ఆ విధంగా ఈ మధ్యకాలంలో ఒక టెస్ట్ మ్యాచ్ డ్రా అవుతుందంటే దాదాపుగా అది వర్షం వల్లనే డ్రా అవుతుంది తప్పితే మ్యారథాన్ ఇన్నింగ్స్ ఆడేటటువంటి బ్యాటర్లు కరువైపోయినరు. 300 బాళ్ళు ఆడి సెంచరీ చేయటము, 350 బాల్స్ ఆడటము, 250 బాల్స్ ఆడటం అనేది ఈ మధ్యకాలంలో చాలా చాలా అరుదు. ఒకప్పుడైతే ట్రిపుల్ సెంచరీ, డబుల్ సెంచరీ చేసినటువంటి వాళ్ళు దాదాపు 300 బాల్స్ ఫేస్ చేసేది. ఇప్పుడు 50 బాళ్ళు 100 బాల్ ఫేస్ చేయడం కూడా చాలా గగనం అవుతుంది. అదంతా కూడా మనము T20 క్రికెట్ యొక్క ప్రభావంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇండియా ఆడినటువంటి ఈ మ్యాచ్ డ్రా అయింది. దీంతో 5 టెస్టుల ఈ సిరీస్లో 3వ టెస్ట్ ముగిసేసరికి 2 జట్లు అంటే ఆస్ట్రేలియా ఇండియా జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. 5వ రోజు ఆటలోని విశేషాలు ఏమిటో ఒకసారి చూద్దాము. సో 9 వికెట్ల నష్టానికి 252 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తోటి ఇండియా 5వ రోజు ఉదయం ఆటను ప్రారంభించింది. అయితే కొద్దిసేపటికే మిగిలిన ఆ ఒక్క వికెట్ని కూడా కోల్పోయి ఇండియా ఆల్అవుట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్కు మరొక 8 పరుగులను జోడించి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో మొత్తం 260 పరుగులకు ఆల్అవుట్ అయింది. ట్రావిస్ హెడ్ బౌలింగ్లో ఆకాశ్దీప్ స్టంప్అవుట్ కావడంతో ఇండియా ఆల్అవుట్ అయింది. ఆకాశ్దీప్ మొత్తంగా చూసినట్టయితే 44 బంతుల్లో 2 4లు 1 సిక్సర్ తోటి 31 పరుగులు చేసి ఆఖరి వికెట్గా పెవిలియన్కి చేరాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా 10 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్లో 185 పరుగుల ఆధిక్యం లభించినట్లయింది. ఇక ఆ తర్వాత అంటే ఇండియా ఆల్అవుట్ అయిన తర్వాత వెంటనే వర్షం రావడంతో చాలాసేపు ఆట ఆడటం సాధ్యం కాలేదు. వరుణుడు ఎంతకి వదలకపోవడంతో ఎంపైర్లు ఎర్లీగా లంచ్ టైంను ప్రకటించారు. అంటే లంచ్ విరామం ఇవ్వడం అనేది జరిగింది. సో లంచ్ విరామం తర్వాత చాలాసేపటికి మళ్ళీ ఆట సాధ్యమైంది. అయితే వేగంగా బ్యాటింగ్ చేసి ఇండియా ముందు లక్ష్యాన్ని పెట్టి ఆ తర్వాత ఇండియాని సెకండ్ ఇన్నింగ్స్లో ఆల్అవుట్ చేయాలనేటటువంటి వ్యూహంతో ఆస్ట్రేలియా 2వ ఇన్నింగ్స్లో బరిలోకి దిగింది. సో ఆ క్రమంలో త్వరగా వికెట్లను కూడా కోల్పోయింది. మన బుమ్రా ఊకుంటాడా, బుమ్రా ఫస్ట్ 2 వికెట్లను టకటక తీసేసిండు. అయినా కూడా ఆస్ట్రేలియా వెనక్కి తగ్గకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ వేగంగా ఆడేటటువంటి ప్రయత్నమే చేసింది. వాళ్ళు ఎంత వేగంగా ఆడినప్పటికీ మన ఫాస్ట్ బౌలర్లు అంటే బుమ్రా నేతృత్వంలోని మన ఫాస్ట్ బౌలర్లు విజృంభించిండ్రు. సిరాజ్ కానీ, ఆకాశ్దీప్ కానీ, బుమ్రా కానీ వీళ్ళు ముగ్గురు కూడా బ్రహ్మాండమైనటువంటి బౌలింగ్ వేయడంతో ఆస్ట్రేలియా అఫ్కోర్స్ వేగంగా పరుగులు సాధించేటువంటి క్రమంలో వికెట్లను కోల్పోయింది. 85 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు. ఆ సమయంలో ఊరించేటటువంటి విజయ లక్ష్యాన్ని ఇండియా ముందు ఉంచాలే, ఆ క్రమంలో తొందరగా ఇండియాను కూడా ఆల్అవుట్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఆధిక్యము 275 పరుగుల ఆధిక్యం ఉన్నటువంటి సమయంలో 7 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసి వాళ్ళు ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసినారు. ఆస్ట్రేలియా వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో పెద్దగా బ్యాటర్లు పరుగులేమీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్లు మెక్స్వినీ 4 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 8 పరుగులు, మార్నస్ లబుషేను కేవలం 1 పరుగు, మిచెల్ మార్ష్ 2 పరుగులు, స్టీవ్ స్మిత్ 4 పరుగులు. అంటే వీళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అయితే
ట్రావిస్ హెడ్ 17 పరుగులు చేసిండు. అలెక్స్ క్యారీ 19 పరుగులు చేసి నాట్అవుట్గా ఉండగా ప్యాట్ కమిన్స్ 22 పరుగులు చేసిండు. అంటే వీళ్ళ ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్. ట్రావిస్ హెడ్ 17, అలెక్స్ క్యారీ 19, ప్యాట్ కమిన్స్ 22 పరుగులు. సో వాళ్ళు 7 వికెట్ల నష్టానికి 85 పరుగుల వద్ద ఉన్నప్పుడు వాళ్ళు ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఇండియా ముందు 275 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇండియా ముందు ఉంచడం అనేది జరిగింది. సో సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసినటువంటి సమయంలో మళ్ళీ వరుణుడు వచ్చాడు. ఏమాత్రము వర్షం తగ్గకపోవడంతో ఎంపైర్లు మ్యాచ్ను డ్రాగా ముగిసినట్లుగా ప్రకటించారు. సో ఆట ముగిసే సమయానికి ఇండియా 2.1 ఓవర్లలో 8 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 4 పరుగులు, కేఎల్ రాహుల్ మరొక 4 పరుగులు చేసి ఇద్దరు నాట్అవుట్గా ఉన్నారు. వర్షం తగ్గకపోవడంతో ఎంపైర్లు మ్యాచ్ను డ్రాగా ముగిసినట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు సిరీస్లో 3 మ్యాచ్లలో మరి ఇండియా 1 మ్యాచ్, ఆస్ట్రేలియా 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ డ్రా అయింది. సో 1-1 తోటి ప్రస్తుతము సిరీస్లో సమంగా ఉన్నారు. ఇక స్కోర్ బోర్డును మనం ఒక్కసారి సంక్షిప్తంగా చూసినట్లయితే నిన్న బుమ్రా, ఆకాశ్దీప్ వీళ్ళిద్దరూ నాట్అవుట్గా ఉన్నారు కదా. ఈరోజు వాళ్ళిద్దరూ తిరిగి మళ్ళీ బ్యాటింగ్ను కంటిన్యూ చేయడం జరిగింది. అయితే కాసేపటికే ఆకాశ్దీప్ అవుట్ కావడం జరిగింది. 44 బంతులు ఎదుర్కొన్నటువంటి ఆకాశ్దీప్ 2 4లు 1 సిక్సర్ తోటి 31 పరుగులు చేసి ట్రావిస్ హెడ్ బౌలింగ్లో అలెక్స్ క్యారీ స్టంప్అవుట్ చేయడంతో అవుట్ అయ్యాడు. ఇక బుమ్రా 38 బంతుల్లో 1 సిక్సర్ తోటి 10 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే కమిన్స్ 4 వికెట్లు, మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, ఆ తర్వాత హ్యాజిల్వుడ్, లైన్ అండ్ ట్రావిస్ హెడ్ వీళ్ళందరూ కూడా తలా 1 వికెట్ తీయటం అనేది జరిగింది. ఇక ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా జట్టు వేగంగా వికెట్లను కోల్పోయినప్పటికీ మ్యాచ్లో రిజల్ట్ రావాలనే ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా బ్యాటింగ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళ ఓపెనర్ మెక్స్విని 25 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఆకాశ్దీప్ బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 7 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 8 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. లబుషేను 9 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు చేసి బుమ్రా బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మిచెల్ మార్ష్ 13 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు చేసి ఆకాశ్దీప్ బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా ట్రావిస్ హెడ్ 19 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 17 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. స్టీవ్ స్మిత్ 5 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు, 1 4 తోటి 4 పరుగులు మాత్రమే చేసినటువంటి స్టీవ్ స్మిత్ సిరాజ్ బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా అలెక్స్ క్యారీ 20 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 20 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. కమిన్స్ 10 బంతులు ఎదుర్కొని 2 4లు 2 సిక్సర్లతోటి 22 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో కేఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివరిలో వచ్చినటువంటి మిచెల్ స్టార్క్ 2 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్లో 18 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసిన సందర్భంలో వాళ్ళ కెప్టెన్ కమిన్స్ డిక్లేర్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇండియా ముందు 275 పరుగుల టార్గెట్ను విజయ లక్ష్యాన్ని ఉంచారు. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే 3 ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగానే బౌలింగ్ చేశారని చెప్పాలి. బుమ్రా 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, ఆకాశ్దీప్ 2 వికెట్లు తీయడం జరిగింది. అయితే బుమ్రా బౌలింగ్లో చాలా జాగ్రత్తగా ఆడుకున్నటువంటి ఆస్ట్రేలియా బ్యాటర్లు సిరాజ్, ఆకాశ్దీప్ బౌలింగ్లో మాత్రము వేగంగా పరుగులు చేయాలనే ఉద్దేశంతో ఫాస్ట్గా ఆడారు. అందుకే సిరాజ్ ఓవర్కి 5.1 చొప్పున పరుగిస్తే ఆకాశ్దీప్ ఓవర్కి సగటున 5.6 చొప్పున పరుగులు ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఆ తర్వాత 275 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 2.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 4 పరుగులు, రాహుల్ మరో 4 పరుగులు వీరిద్దరూ చెరి 4 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ వర్షం రావడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సో మొత్తంగా చూసినట్లయితే తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 117.1 ఓవర్లలో 445 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా తన మొదటి ఇన్నింగ్స్లో 78.5 ఓవర్లలో 260 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్లో 18 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసిన సందర్భంలో డిక్లేర్ ఇవ్వడం జరిగింది. ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 2.1 ఓవర్లలో 8 పరుగులు చేసినటువంటి సందర్భంలో వర్షం రావడంతో ఇక ఎంపైర్లు మ్యాచ్ను డ్రాగా ముగిశారు. సో మొత్తంగా చూసినట్లయితే ఈ 5 రోజుల్లో కూడా పలు సందర్భాలలో వర్షం మ్యాచ్కు అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి 160 బంతుల్లోనే 18 ఫోర్లతోటి 152 పరుగులు చేసినటువంటి ట్రావిస్ హెడ్కు ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ 2 జట్ల మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 26న ప్రారంభం కాబోతుంది. ఆ మ్యాచ్ మెల్బోర్న్లో జరగబోతుంది. సో బాక్సింగ్ డే రోజు ఆ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి దాన్ని బాక్సింగ్ డే టెస్ట్ అంటారు. ప్రతి సంవత్సరం కూడా ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డే రోజు టెస్ట్ మ్యాచ్ ఆడటం వాళ్ళకి ఆనవాయితీ. సో అది మెల్బోర్న్లో జరగబోతుంది.